హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రీల్స్ చేసుకుందామని మంచిగా రెడీ అయి ఉంటే మా ఆయన చికెన్ తీసుకొని వచ్చి చికెన్ చేయమన్నాడు. చికెన్ తెచ్చాక కూడా ఇంకా రీల్స్ చేశాను అనుకుని నా మూతి పగులుతుంది, అందుకే చికెన్ పెట్టేశాను. నాకైతే ఇట్లా రోస్టెడ్ చికెన్ అంటే మస్తు ఇష్టం. కర్రీ కూడా చికెన్ ఇలానే బాగుంటుంది. అసలు ఈ సిటీలో అయితే చికెన్ ఇలా దొరకదబ్బా, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. స్కిన్లెస్ చికెన్ అయితే టేస్టే ఉండదు అసలు. నేనైతే చికెన్ ని 2 టైప్స్ లో చేస్తాను. ఒకటి ఇలా చేస్తాను, ఇంకొకటి చికెన్ ని ముందే మ్యాగ్నేట్ చేసి చేస్తాను. మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఇంకా మస్తు ఉంటది. ఇక నేనైతే చికెన్ ఎలా చేస్తానో చూసేద్దామా. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేయడానికి ఇలాంటి బౌల్ ఉంటే బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్ గా అయ్యాక చికెన్ వేసుకోవాలి. చికెన్ ఆవిరి పట్టేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటే చాలు. చికెన్ మ్యాగ్నెట్ అయిన తర్వాత అయితే మీకు సరిపోయేంత కారము, ఉప్పు, ధనియాల పౌడర్, కొద్దిగా కాల్చిన కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. చివర్లో చికెన్ మసాలా, పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు రోస్టెడ్ చికెన్ అంటే ఇష్టమా, స్కిన్లెస్ చికెన్ అంటే ఇష్టమా, నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.